ఒకప్పుడు పేమెంట్లు, గౌరవం, ఘనత, తిరిగితేనే 4 రూపాయలు వస్తాయి, మరి తిరగపోతే అట అమ్మో అంటే మామూలు సంగతి కాదండు అని నాతో చెప్పిన వాళ్ళే ఇప్పుడు చెప్తున్నారు. అసలు అన్నం అడగట్లేదు, డబ్బులు అడగట్లేదు, ఆయన చేతిలో సందా పెట్టడానికి మేము వెనకాల పరిగెత్తవలసి వస్తుంది, పారిపోతున్నాడు కూటమి అయిపోయాక. నువ్వు దేవునికి ఆరాధికుడు అయితే చాలు, నీ రేంజ్ మామూలుగా ఉండదు. యేసుప్రభు అన్నాడు, నువ్వంటే ఆ చెట్టుకి ఇష్టం లేదంట, రావద్దంత చెట్టు అని. అవునా, గుహలో ఆ గుహ కూడా ఇష్టం లేదంట. అది ఎవరు కావాలి? నేను నాకు కావాలా? 2006వ సంవత్సరంలో నేను మాసపత్రిక ప్రారంభించిన కొన్నాళ్ళకే 2 శ్రమలో ఉన్నావా, దుఃఖములో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, నిందలో ఉన్నావా, అవమానంలో ఉన్నావా, పారిపోతున్నావా, తరం పడుతున్నావా, చెట్టు కింద ఉన్నావా, 2 ఉన్నాయి. ఒకటే తలలో పేచి పెట్టకుండా పాలు తాగిన బిడ్డని అమ్మ చక్కగా మంచంలో పడికేస్తుంది. పాలు తాగకుండా ఇబ్బంది పడుతున్న బిడ్డని ఎత్తుకునే ఉంటుంది. దాని అర్థం ఏంటి? సమస్య ఏంటో చెప్పుకోలేని వయసు కదా. ఎందుకు పాలు తాగటం లేదో, ఏంటో ఇబ్బంది. నేను ఇంకాసేపు ఎత్తుకుంటే ఏమైనా సెట్ అయిద్దేమో, కాసేపు అలాగా తిప్పితే ఏమైనా సెటిల్ అవుద్దేమో. కడుపు నిండిన వారినే ఏ తల్లిన పడుకోబెడుతున్నా, ఏడుస్తున్న వాళ్ళని అలా పడుకోబెట్టి ఎవరు వెళ్ళలేరు. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను వాడిని ఆదరించదను, ఓదార్చదను అన్నాడండి. నేనంటున్నాను, నా దేవుని ప్రేమ తరం వడుచున్న వారి మీద ఉంది. లేకపోతే దాని అర్థం ఏంటి? ఆయన నా సంచారములు లెక్కించి ఉన్నాడు. ఎందుకని? నువ్వు ఎన్ని ప్రయాణాలు చేయాలో లెక్క పెట్టవలసిన. ఇప్పుడు నేను తిరిగే తిరుగుడు అడ్డగోలు ప్రయాణాలు ఇవి. నేనే లెక్క పెట్టి వెళ్ళిపోతాను వారానికి, అమ్మో ఇన్ని 1000 కిలోమీటర్లు తిరిగానా అని. కానీ ఆయన రాస్తాడంట, నా సంచారములు. నేను చేసిన ఘనకార్యములు కాదు, నేను చేసిన హీలింగ్స్ కాదు, సేవ కొరకెళ్ళి నా తిరుగుడు. అట్టే తిరుగుతాడు, పగలు అక్కడ ఉంటాడు, మధ్యాహ్నం అక్కడ ఉంటాడు, రాత్రి అక్కడ ఉంటాడు. ఒకప్పుడు పేమెంట్లు, గౌరవం, ఘనత, తిరిగితేనే 4 రూపాయలు వస్తాయి, మరి తిరగపోతే అట అమ్మో జార్జి భూషణ్ అంటే మామూలు సంగతి కాదండు అని నాతో చెప్పిన వాళ్ళే ఇప్పుడు చెప్తున్నారు. అసలు అన్నం అడగట్లేదు, డబ్బులు అడగట్లేదు, ఆయన చేతిలో సందా పెట్టడానికి మేము వెనకాల పరిగెత్తవలసి వస్తుంది, పారిపోతున్నాడు కూటమి అయిపోయాక. అలా మారిపోయాక దేవుడు అతన్ని ఆర్థికంగా దీవించాలని ఫిక్స్ అయిపోయాడు. అక్కడ పెట్టాడు, తీసుకెళ్ళేసి రక్తం వేసి. అప్పుడు పేమెంట్ల విషయంలో అక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఆశీర్వాదించబడిన స్థానంలో మార్చేశాడు. సీరియస్ ప్రభు పక్కనే రూపాయి కమ్ముతున్న స్థలాన్ని దేవుడు ఆయనకి పావులాగా ఇప్పించేశాడు. రేపటి కాడ బలువరి సేవ చేయడానికి సరిపడా ఒక క్యాంపస్ని బట్టి అంత స్థలం ఇచ్చేసాడు యేసు. నీకు ఒక మాట చెప్పనా, పరలోకంలో దేవుని కన్నా ఎత్తైన స్థలంలో ఎవరు ఉంటారా? సింహాసనకు పైగా శరాపులు ఎగురుతూ ఆరాధన. నాకు ఆ ఫీలే అర్థం అవుతుంది. ఆయన కంటే సింహాసనంలో ఎత్తుగా, అమ్మో ఏంటది? ఆరాధించేవాడిని, దేవుడిని మహింపరిచేవాడిని ఎంత ఎత్తుగా నిలెత్తాడు దేవుడు. చాలా మంది అభివృద్ధిని గురించి ఆకాశమే హద్దు అంటారు. అసలు పరలోకంలో హద్దు లేకుండా చేసి పడేస్తే ఇంకేంటయ్యా హద్దు? నువ్వు దేవునికి ఆరాధికుడు అయితే చాలు, నీ రేంజ్ మామూలుగా ఉండదు, ఆ ఎదుగుదల మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. శక్తికి మించిన ప్రయాణం ఉన్నదని మంచి ఉద్యోగులు ఉన్నప్పుడు, బలంలో ఊపులో ఉన్నప్పుడు, ఒక రేంజ్లో దూసుకుపోతున్నప్పుడు చెప్పలా. ఒకవేళ అప్పుడు చెప్తే నా బలమును బట్టి చేయగలను అనుకుంటావేమో. బలమంతా పోయాక అప్పుడు వచ్చి ఈ రొట్టె బలము చేత ఎక్కువ నువ్వు ఎక్కువ. ఇప్పుడు అక్కడికి ఏం చెప్తాడు? అసలు ఇంక చచ్చిపోదాం అనుకున్నానండి, ఇంకా అయిపోయింది అనుకున్నాను, చెట్టు కింద పడుకున్నానండి, గుహలో ఉన్నానండి, తీసేసుకోమని కూడా ప్రార్థన చేశానండి, విచిత్రంగా దేవుడు రొట్టె పెట్టినాను, ఎక్కడ దగ్గర ఎక్కించాడు, అసలు నేనే నమ్మలేకపోతున్నాను అంటాడు. అప్పుడు కదా అసలు మహిమ వచ్చేది దేవుడికి. యాక్చువల్గా మన స్పీడ్ ఎక్కువ. మేలు జాతి గుర్రముల కన్నా మించిన వేగముతో పరిగెత్తిన వాళ్ళం మేము, ఈ కొండలు ఎక్కువటం ఒక పెద్ద లెక్క కాదు అనేవాడు. అప్పుడైతే అదంతా అయిపోయాక నేను చచ్చిపోతాను నాకు వద్దన్నాక ఇప్పుడు పరిగెత్తి. నీ ఇష్టముతో, నీ ఓపికతో, నీ బలముతో, నీ సామర్థ్యంతో, నీ తెలివితో, నీ సమర్పణతో పరిగెత్తిన పరుగుకు మించిన పరుగు ఇక మీద దేవుడికి ఇవ్వబోతున్నాడు. నువ్వు ఇష్టంగా పరిగెత్తావు, సమర్పణతో పరిగెత్తావు, బాధ్యతగా పరిగెత్తావు, కష్టంతో పరిగెత్తావు,
ఇప్పుడు దేవుని బలముతో పరిగెత్తపోతున్నావు. ఏది అంతకుముందు పరిగెత్తినప్పుడే గుర్రములు మించిన వేగంతో పరిగెత్తావు నువ్వు. అంతకుముందు పరిగెత్తినప్పుడే దేవుని యజ్ఞాన్ని భూమి మీదకి రప్పించావు. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు ఓపికతో, ఇష్టంతో, సమర్పణతో, ఆసక్తిగా కష్టపడి చేసావు, అప్పుడే ఇంత ఫలితం వచ్చింది సేవలో. ఇప్పుడు నీకు ఓపిక లేదు, అయిపోయి నీకు చాలు అనుకుంటున్నావు, చేతులు ఎత్తేసావు. ఇప్పుడు నా బలంతో చూడు ఎట్టుంటుందో. అంత సేవలు ఎలీషా తయారవ్వాల, ఇప్పుడు తయారయ్యాడు. అంత సేవ చేస్తే ఒక పిల్లగాని తయారు చేయలేకపోయాడు. రాసి పెట్టుకో, నీ బలం ముడిగిపోయిన తర్వాత, శక్తి తగ్గిపోయిన తర్వాత, అంటే వయసు అయిపోయిన తర్వాతనే కాదు, నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, నిందను బట్టి, శ్రమను బట్టి, బాధను బట్టి, అవమానాన్ని బట్టి నువ్వు నిస్త్రాణగా మారిపోయి, నిశ్చేషుడు అయిపోయి, నీకు వచ్చిన ఇబ్బందిని బట్టి, శ్రమను బట్టి నీరసించి కుప్పకూలిపోయిన దశలో దేవుడు నిన్ను మునుపటి కంటే బలమైనటువంటి ఎత్తైన శిఖరాలకి చేస్తాడు. నీ ద్వారా మహిమ పొందే అవకాశం ఇప్పుడు వచ్చిందని దేవుడు ఫిక్స్ అయ్యాడు. ఇది టైం రా, అతన్ని దీవించాలి, అతన్ని బలపరచాలి, అతన్ని వాడుకోవాలి, తద్వారా మహిమ నేను పొందాలి. ఒక దైవజనుడిగా వాక్యాన్ని బట్టి మీకు మాటిస్తున్నాను. నువ్వు కలాప్స్ అయిపోయి, కుప్పకూలిపోయి, నా వల్ల కాదని చేతులెత్తిన మూమెంట్లో మునుపటి కంటే బలముగా దేవుడు నిన్ను పట్టుకుంటాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను వాడుకుంటాడు. ఇక్కడ చెట్టు కింద పడుకున్నప్పుడు ఒక రాణి తరిమిందని కదా. నెక్స్ట్ శిఖరం ఎక్కాక నువ్వు రాజులను అభిషేకించాలనా? నీదేం చేయండి, నీ ఎదుట రాజు మోకాలయ్యారు, నువ్వు నెత్తి మీద తైలం పోసి చేయి పెడితే బద్ద కింగ్ అవడాడు. సరే, ఇంతమందిని రక్షణలోకి తీసుకొచ్చిన తర్వాత, ఇన్ని వేల మంది యెహోవాని కేకలేసిన తర్వాత నేను చచ్చిపోతే ఎట్ట మరి వాళ్ళు నడిపించే సేవకుడు కావాలి కదా అని నెక్స్ట్ జనరేషన్ తయారు చేయడానికి నన్ను సావకుండా వద్దమన్నావు. ఓకే, ఓ రాజుగారిని అభిషేకించాలి కాబట్టి ఉంచావు. ఆ 2 పనులు చేశానుగా, ఇప్పుడు చచ్చిపోవచ్చా? మరి యేసుప్రభు అన్నాడు, నువ్వంటే చెట్టుకి ఇష్టం లేదంట, రావద్దంద చెట్టు అని. అవునా? పోనీ ఆ గుహ కూడా ఇష్టం లేదంట. అది ఎవరు కావాలి? నేను నాకు కావాలి. అగ్ని రథాలు, గుర్రాలు ఏర్పాటు చేశాను నాన్న. అసలు చావు అన్నది నీకు లేదిక, తీసేసాను దాన్ని. హల్లెలూయా. చావే లేని ఒక మహిమ ఇచ్చేశాడు. మాంతం ఎత్తికెళ్ళిపోయాడు. అగ్ని రథాల్లో, అగ్ని గుర్రాల్లో మహిమలోకి వెళ్ళిపోతుంటే దేవునికి స్తోత్రం. ఆహా, ఎంత గొప్ప భాగ్యం. 2006వ సంవత్సరంలో నేను మాస పత్రిక ప్రారంభించిన కొన్నాళ్ళకే ఆ కవర్ పేజీ నాకు ఈరోజు గుర్తు. భయంకర అగ్ని జ్వరంలో ఏలియా పరలోకానికి వెళ్ళిపోతున్న దృశ్యం వేసి ఈ రోజు గుర్తుంటుంది నాకు. అది అగ్ని రథములలో కొనిపోబడుతున్న దైవజనుడు. ఆమేన్. ఏలియా దుప్పటిని గురించి నీకు తెలిసిన మాటలు చెప్పు అన్నాను నేను. ఒక ఆయన ఏలియా చెమటకు, కన్నీరుకి తడిసిపోయిన దుప్పటది. నేనన్నాను, అది గతం. ఇప్పుడు అది అగ్ని రథములో నుంచి వచ్చిన దుప్పటది. అగ్నిలో నుంచి పడు దుప్పటే. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ కర్రే మోషే కర్ర అన్నాడు దేవుడు. దేవుని కర్ర అది మోషే కర్రే. చేత్తో పోటేసుకుని తిరిగిందే, గొర్రెలను కొట్టిందే, అప్పటికప్పుడు గాల్లో వచ్చే కర్రేం రాలా. రోజు నువ్వు అన్ని కర్రే ఇదే అన్నాడు. ఆడు పడేయమన్నాడు, పట్టుకోమన్నాడు. మోషే దేవుని కర్ర చేత పట్టుకొని పోయాడు. అదే నీ స్థితే మారాలి. నీ పెయినే, ఆ దుఃఖమే, ఆ కష్టమే, ఆ ఇబ్బంది అందులోంచి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఏ వల, ఏ పడవ, ఒక్క పరిగి కూడా పట్టడానికి ఉపయోగపడలేదు. అదే వల, అదే పడవ, అదే జాలరి, 153 పెద్ద చేపలు. నిన్ను తీసేసి ఇంకొకరిని పెట్టి కాదు, నీ తరం అయిపోయి ఇంకోటి నెక్స్ట్ జనరేషన్ కాదు, నీతోనే, ఆ వలతోనే నింపి చూపిస్తాడు దేవుడు. నీ కడుపుకే చేపలు దొరకలేదు ఎండదాకా. ఇప్పుడు చుట్టుపక్కల ధోనిలు మొత్తం నింపేసి అన్న వల్ల నీ చేపలు నీ వల్ల పడతాయి. తలకో చేప పడవచ్చుగా, పడవ. అన్ని చేపలు ఇందులో పడ్డాక ఇంకేడ పడతాయి. నిరాశలో, దుఃఖంలో, బాధలో కూర్చున్న ఏ దైవజనుడికైనా రేంజ్ పెంచకుండా దేవుడు వదిలిపెట్టలా. నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పు చేస్తే ఆయన ఎంత తీవ్రంగా శిక్షిస్తాడో
తిప్పలు పడుతుంటే అంతే తీవ్రంగా నీ సైడ్ తీసుకుని నీకు పక్షంగా యుద్ధం చేసి కార్యం చేస్తాడు. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఆమేన్. చివరి సొల్యూషన్ చెప్తున్నాను ఇదే. శ్రమలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, నిందలో ఉన్నావా, అవమానంలో ఉన్నావా, పారిపోతున్నావా, తరం పడుతున్నావా, చెట్టు కింద ఉన్నావా, రెండే ఉన్నాయి. ఒకటే, పిచ్చి పట్టినట్టు కరువు పట్టినట్టు చదువు బైబిల్. వారం రోజులు తినలేనోడికి ముద్దు పెడితే ఎట్ట తింటాడు అంట చదువు. పిచ్చెక్కిపోవాలి నీకు బైబిల్. ఇప్పుడు నీకు మందు అదే, పరిష్కారం అదే, సొల్యూషన్ అదే. నువ్వు ఇంకేం చేయబాకు, కూర్చో చదువు. అద్దురపోయి పని చేయకు, దర్జాగేసు చదువు. పిచ్చి పట్టినట్టుగా తినేసి నిద్ర మళ్ళీ లేచి మళ్ళీ తిని, ఇది సొల్యూషను. శ్రమలో, దుఃఖములో, కష్టములో, కన్నీటిలో తరమబడుచున్న వారికి రెండే పరిష్కారాలు. ఒకటి, కరువు పడ్డట్టుగా వాక్యం చదువు. కరువు పడ్డట్టుగా వాక్యం చదువు. రెండవది, ఎత్తైన శిఖరం మీద ప్రార్థనలో ఉండిపో. ఎవ్వడికి అందనంత దూరం వెళ్ళిపోయి ప్రార్థనలో ఉండ. నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకో. ఈ రెండే, వాక్యం ప్రార్థన, వాక్యం ప్రార్థన. వాక్యం ప్రార్థన మాకు తెలుసు కదండి, అలా కాదు. వాక్యము తప్ప ఇంకెవరూ ఉండకూడదు, ప్రార్థన తప్ప ఇంకేది ఉండకూడదు. అలాగ ఒంటరిగా కొంతకాలం గడుపు, మహామహిమతో బయటకు వస్తావు.